తదనంతరం కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు కలిసి కుంభరాశి అవుతుంది. కుంభరాశికి ద్వితీయంలో శని అంటే ఏలినాటి శనిలో చివరి భాగం 2.5 years. చాలామంది అనుకుంటారు, శాస్త్రి గారు ఈ శని ఎప్పుడు వదలడండి, ఎప్పుడు శని అంటారేంటి అందరూ అంటుంటారు. మన ఆయన ప్రభావం అంతే ఉంటుందండి. 12 గళ్ళల్లో కూడా మేషాది మీనరాశుల్లో కూడా 3, 6, 11 ఇంట్లో ఉంటేనే ఆయన ఉన్న స్థానం నుంచి ఎక్కడైతే ఉన్నాడో అక్కడి నుంచి ఉంటేనే 3, 6, 11 ఇంట్లో ఉంటేనే శనీశ్వరుడు మంచి చేస్తాడు. లేకపోతే కొద్దిగా ఇబ్బందికరం. ఆ శనీశ్వరుడు మీద గురుడు దృష్టి పడ్డదంటే కూడా కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. కుంభరాశి వాళ్ళకి ద్వితీయంలో రాహువు, ద్వితీయంలో శుక్రుడు కూడా ఉన్నారు. మంచి డబ్బులు వస్తాయి బాగా. కానీ శని వల్ల ఏదో జరుగుతున్నట్టుగా ఉంటుంది, ఏం జరగదు అక్కడ, అంతా బాగానే ఉంటుంది. భక్తులందరూ కూడా భయపడాల్సిన పనే లేదు. శనీశ్వరుడికి చక్కగా 19,000 సంఖ్య జపం చేయించుకొని తైలాభిషేకం చేసి నల్ల నువ్వులు దానం చేసినట్టుంటే కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. తృతీయంలో బుధుడు ఉన్నాడు. ఈ బుధుడు ఇబ్బందికరమైన గ్రహం కాదు, మంచి బుద్ధిని కలుగజేస్తాడు. అలాగే చతుర్థంలో రవి ఉన్నాడు. తల్లి మాట వినాలందరూ. తల్లికి సంబంధించినటువంటి ఏవైనా ఆస్తులైనా ఏదైనా డబ్బులైనా ఉంటే కనుక కొడుకు మీద ప్రేమతో తల్లి ఇవ్వాలనుకుంటుంది వారం. పంచమంలో గురుడు ఉన్నాడు, మంచి ఫలితాలను ఇస్తాడు. చక్కగా వెనుకటి కాలం అంతా ఉన్న యోగం ఏమన్నా నశించినట్టయితే ఇప్పుడు యోగం పడుతుంది మంచిగా. మళ్ళీ పంచమంలో గురుడు అంత మంచి చేస్తాడు. తర్వాత 6వ ఇంట్లో కుజుడున్నాడు. జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడే మాట ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండాలి. ఉన్నట్టుండి అవాంతరం వచ్చి మీద పడ్డట్టుగా ఉంటుంది. తర్వాత కేతు కూడా అదే ఫలితాలను ఇస్తాడు. ఈ కేతు వల్ల కూడా కుజుడు ఏ ఫలితాలను ఇస్తాడో కేతు కూడా అదే ఫలితాలను ఇస్తాడు. కుజుడికి ఏ పూజ చేయించారో కేతు కూడా మంగళవారం నాడు కేతు అష్టోత్తరం చేసుకుంటే చాలా విశేషంగా ఉంటుంది. ఇది కుంభరాశి యొక్క ఫలితం. కుంభరాశి వారికి ఒక్క శనికి చేయించుకుంటేనే విశేషంగా ఉంటుంది. ఏలినాటి శనిలో చివరి అంకం అంటే ఏలినాటి శని వెళ్ళిపోతుంది ఇంకో 2.5 yearsలో. అయినా సరే ఈ 2.5 yearsలో కూడా శని గ్రహానికి పూజ చేస్తూనే ఉండాలి, జపం చేస్తూనే ఉండాలి, నల్ల నువ్వులు దానం చేస్తూనే ఉండాలి. తదనంతరం శివుడికి అభిషేకం చేస్తూ ఉండాలి. తద్వారా ఉపశమనం లభిస్తుంది. ఇది కుంభరాశి యొక్క ఫలితం.